శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. అరుణకిరణజాలైః రంజితాశావకాశ వితృత జపపటీకా పుస్తకాభీతిహస్త ఈతర క్రౌరాజ్య కల్హారు సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీల. జీ తెలుగు ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. నేటి రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకొని మనం 9 రోజుల పాటు అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగదంబను సేవించుకోబోతున్నాం. అమ్మవారిని రోజుకొక రూపంలో ఏ ప్రకారంగా ఆరాధన చేయాలి, ఆ తల్లి ఏ రోజున ఏ స్వరూపంతో మన ఆరాధన స్వీకరిస్తుంది, ఎటువంటి ఫలితాలను మనకు అనుగ్రహిస్తుంది, అదే ప్రకారంగా కుమారీ పూజా సందర్భంగా అంటే ఎంత వయసు ఉన్నటువంటి పసిపిల్లలను పూజ చేసినట్లయితే ఎటువంటి భవ్యమైనటువంటి ఫలితాలు మనకు చేకూరుతాయో ఈ రోజు నుంచి విశదంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి, నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ నవరాత్రులు ప్రారంభం అవటం కూడా మంగళవారంతో ప్రారంభం అవటం అనేది శుభసూచకంగా చెప్పుకోవాలి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రంగా ఇష్టమయ్యేటువంటి వారాలు 2, మంగళవారం, శుక్రవారం. అందులో వస్తున్నటువంటి మంగళవారం అవటం, అదే ప్రకారంగా మంగళగ్రహం ఆధిపత్యం వహించేటువంటి చిత్తా నక్షత్రం కూడా నేను ఉన్న కారణం చేత ఈరోజు అమ్మవారిని పూజించేటువంటి వారందరికీ కూడా కుజ సంబంధమైన దోషాలన్నీ తొలగిపోతాయనడంలో సందేహమే లేదు. ఈ శరన్నవరాత్రులు చేయాలనుకునేటువంటి వారందరూ కూడా 9 రోజులు కూడా విధిగా కలశస్థాపన చేసుకొని ఇంట్లో రోజు అమ్మవారిని పూజించాలి. అంత శక్తి లేనటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవాలి. కుంకుమార్చనతో అమ్మవారు సంతోషపడినంత గొప్పగా ఈ నవరాత్రుల్లో మరి ఇంకా దేనికి ప్రసన్నత చెందదు. అంత కూడా మనకు ఓపిక లేదు, కుదరదు అనుకుంటే కనీసం ఒక సువాసినికి అంటే ఒక ముత్తైదుకు పాదాలకి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి మెడలో చక్కగా గంధంతో అలంకారం చేసి కుంకుమ బొట్టు పెట్టి తల్లో పూలు తురిమి తాంబూలం ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ వస్తున్నా కూడా అమ్మవారు చాలా భవ్యంగా సంతోషిస్తారు. అటువంటి ఆ తల్లిని ఆరాధించే క్రమంలో మొట్టమొదటి రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి స్వరూపంలో ఆరాధన చేయమన్నారు. ఈ బాలా త్రిపుర సుందరిగా ఎందుకు పూజించాలి అని అంటే అమ్మవారికి ఉన్నటువంటి అన్ని స్వరూపాలలో కూడా పసిబాలగా అమ్మవారి దర్శనమిచ్చేటువంటిది కేవలం ఈ ఒక్క స్వరూపంలోనే అని చెప్పారు. బాలా త్రిపుర సుందరిని ఆరాధన చేయడం వలన మనకి మంచి వాక్కులు కలుగుతాయట. అందుకనే అమ్మవారి యొక్క మంత్రానికి చింతామణి, కల్పవృక్షం, కామధేను అని పేర్లు ఉన్నాయి. ఈ బాలా మంత్రంలో మొత్తం 3 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 3 బీజాక్షరాలను జపం చేయడం వల్ల ఒక మంచి కవిత్వ శక్తిని పొందడానికి, ఒక మంచి మాట తీరును పొందడానికి, భవిష్యత్తులో మంచి ఉన్నతిని పొందడానికి కావాల్సినటువంటి యోగ్యతలన్నీ కూడా చేకూరుతాయని అన్నారు. అంతటి ఆ మహాతలిని ఈరోజు బాలా త్రిపుర సుందరి స్వరూపంగా సేవిస్తూ అమ్మవారికి శనగలని అదే ప్రకారంగా పాలతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈ శనగలని నైవేద్యంగా అర్పణ చేయటం వలన ప్రధానంగా గురుగ్రహ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ ప్రకారంగా అయితే గురుడు ధనానికి, ధాన్యానికి, సౌభాగ్యానికి, అదే ప్రకారంగా అదృష్టానికి, ఉన్నతికి, సంతానానికి కారకుడు అవుతాడో అవన్నీ కూడా ఈ శనగలని అమ్మవారికి ఈరోజు నైవేద్యం పెట్టడం వలన మనం ఫలితంగా పొందుతాం. అదే ప్రకారంగా క్షీరాన్నాన్ని ఆవు పాలతో ఉడికించినటువంటి అన్నంలో పటికి బెల్లం పొడి వేసి కలిపి తయారు చేసినటువంటి ఆ క్షీరాన్నాన్ని కనుక బాలా త్రిపుర సుందరి అమ్మవారికి చక్కగా ప్రసాదంగా నివేదించినట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏ ప్రకారంగా అయితే వంశం వృద్ధి చెందాలి అంటే సత్సంతానం అవసరమో అదే ప్రకారంగా శనగలు కనుక నివేదన చేసినట్లయితే ఈ శనగలకి మొలకెత్తేటువంటి గుణం ఎలా ఉంటుందో అదే ప్రకారంగా వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్పని ఈ శనగలను నైవేద్యం పెట్టడంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనకి చెప్పారు. అంతటి భవ్యమైనటువంటి ఆ శనగలను అదే ప్రకారంగా క్షీరాన్నాన్ని బాలా త్రిపుర సుందరి అమ్మవారికి నైవేద్యంగా అర్పణ చేసి ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. దేవీ స్తోత్రాలన్నింటిలోకి కూడా చాలా భవ్యమైనటువంటిది, గొప్పదైనటువంటిది అపరాజిత స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం. రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చంద్రరూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై
नमो जगत्प्रतिष्ठायै देव्यै कृत्यै नमो नमः। प्रथमं विष्णुमायेति द्वितीयं चेतना स्मृता बुद्धिर्निद्राक्षुधा छाया शक्तिसृष्णाष्टमी भवेत्। शान्तिर्जातिस्तथा लज्जा शान्तिश्रद्धा त्रयोदशी कान्तिर्लक्ष्मी धृतिर्वृत्ति स्मृतिरेव दया ततः तुष्टिः पुष्टिश्च माता च भ्रान्तिर्नाम पराक्रमा त्रयोविंशतिनामेयं ब्रह्मणा पूजिता स्तुतिः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పూజ కుమారి పూజ. కుమారి పూజ అంటే 10 సంవత్సరాల లోపల ఉండేటువంటి కన్యల్ని పూజించడాన్ని కుమారి పూజ అంటారు. ఇది చాలా సులభ సాధ్యమైనటువంటి పూజ. ఎవరైనా సరే ఒక పసిపిల్లని ఇంటికి తీసుకువచ్చి అమ్మవారి స్వరూపంగా భావన చేసి ఇంట్లో ఉండేటువంటి అమ్మవారికి ఎదురుకుండా కూర్చోబెట్టి చక్కగా కాళ్ళకి పసుపు రాయడం, అదే ప్రకారంగా తల్లో పూలు దురవడం, గంధంతోటి కుంకుమతోటి అలంకారం చేయటం, ఇలా అంతా చేశాక కొత్త బట్టలు పెట్టి మనకు శక్తి ఉంటే కనుక కొత్త బట్టలు పెట్టడం, లేకపోతే తాంబూలం ఇచ్చి కడుపారా భోజనం పెట్టాలి. ఇంతే చేయవలసింది. ఇలా భోజనం పెట్టినట్లయితే ఆ కుమారి సంతోషపడిపోతుందట. ఒక్కసారి ఇంటికి వచ్చినటువంటి కుమారి సంతోషపడిందా, త్రిమూర్తులతో సహా 33 కోట్ల మంది దేవతలు అందరూ కూడా ప్రసన్నత చెంది మనం ఏ వరం కోరుకుంటే ఆ వరాన్ని ఇస్తారు అని చెప్పని దేవీ భాగవతం కానీ తతిమా అన్ని శాక్తేయ గ్రంథాలు కూడా మనకి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాయి. అందుకనే ఇది చాలా సులభమైనటువంటి ఉపాయం అని అంటారు. ఈ క్రియని కేవలం నవరాత్రుల్లోనే కాదు, ఎప్పుడు మనకి ఇబ్బంది వచ్చినా సరే ఇంటికి పసిపిల్లని పిలిచి చక్కగా పూజ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. అంటే ఈ పసిపిల్లల్లో కూడా 10 ఏళ్ల లోపల వయసు ఉండేటువంటి ఒక్కొక్క వయసుని బట్టి ఒక్కొక్క ఫలితం చెప్పబడుతుంది. వీళ్ళకి ఒక్కొక్క పేరు ఉంది. ఆ నామాలతో ఆ స్తోత్రాలతో మనకి కుదిరితే చక్కగా అర్చన చేయవచ్చు, కుదరకపోతే ఇందాక చెప్పుకున్న ప్రకారంగా చాలా సులభ సాధ్యంగా అయినా సరే మనం పూజ చేసుకోవచ్చు. అందులో ఏడాది పిల్లని ఎప్పుడు కూడా అర్చించకూడదు అని చెప్పారు. ఏడాది ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి మనం చేసేటువంటి పూజ పునస్కారాలు స్వీకరించడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఏవి ఉండవు కనుక వాళ్ళు ఆ పూజను స్వీకరించలేరు అని చెప్పారు. కనీసం 2 సంవత్సరములకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా 2 సంవత్సరములు కలిగినటువంటి కుమారికి పేరే కుమారి. ఓం కుం కుమార్యై నమః అనేటువంటి నామంతో ఆవిడకి మనం చేసేటువంటి పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్పణ చేయవచ్చు అని అన్నారు. ఓం కుం కుమార్యై నమః తాంబూలం సమర్పయామి, ఓం కుం కుమార్యై నమః గంధం సమర్పయామి. ఇట్లా మనం ఏది ఇవ్వదలుచుకున్నా సరే ఓం కుం కుమార్యై నమః అంటూ 2 ఏళ్ల వయసులో ఉండేటువంటి కన్యను పూజించడం వల్ల తీవ్రమైనటువంటి దారిద్ర్య బాధలు, తీరవు అనుకునేటువంటి దుఃఖ సంబంధమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా తొలగిపోవడంతో పాటుగా ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది అని అన్నారు. అంతేకాక ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎప్పుడు కూడా మన ఉన్నతిని చూసి ఓర్వలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి నుండి కూడా మనకి కావాల్సినంత గొప్పదైనటువంటి రక్షణ ఏర్పడుతుంది, అధికమైనటువంటి ధన సంపత్తులు కలుగుతాయని అన్నారు. అందుకని ఈ ఫలితాలన్నీ కోరుకునేటువంటి వారు ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, దారిద్ర్య బోధలు పోగొట్టుకోవడాన్ని, దుఃఖాన్ని పోగొట్టుకోవడాన్ని, శత్రు సంబంధమైనటువంటి దోషాలు పోగొట్టుకోనుకునేటువంటి వారందరూ కూడా 2 సంవత్సరముల వయసులో ప్రకాశించేటువంటి కుమారిని కనుక పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని వెనువెంటనే పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు తెలుసుకునే ముందు ఈరోజు మంగళవారం గనక ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి హనుమాన్ దండకాన్ని శ్రవణం చేద్దాం, హనుమత్ కటాక్షాన్ని పొందుదాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి కర్మాన్వయా దేవనిందించనే
రీంకార శబ్దంబురన్ భూత ప్రేత పిశాచంబురన్ గాలి దయ్యంబురన్ నీదు వారంబురన్ జుట్టి నేలంబరన్ గొట్టి నీ ముష్టిఘాతంబురన్ బాహుదండంబురన్ రోమఖండంబురన్ నుంచి కాలాగ్ని రుత్తుండవై బ్రహ్మ ప్రభాభాసితం వైన నీ దివ్య తేజంబురుం చూచిరారనా ముత్తు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 నమః. దేవీ ఉపాసనా పరుల్లో ఆంజనేయ స్వామి వారు అగ్రగణ్యులుగా చెప్పబడతారు. ఆంజనేయ స్వామికి అమ్మవారి ఉపాసనకి సంబంధం ఏమిటి అని అంటే సీతాదేవిని జగన్మాతగా కొలిచి ధన్యత చెందినటువంటి స్వరూపం హనుమత్ స్వరూపమే. అందుకనే ఆంజనేయ స్వామి ఎప్పుడు సీతాదేవిని సంబోధన చేయవలసిన జగన్మాతగానే సంబోధన చేశారు. అంతేగాక ఇప్పటికి ఉత్తర భారతదేశంలో కనుక మనం చూసినట్లయితే కనుక వ్యాఘ్రవాహనాన్ని అధిష్ఠించినటువంటి దుర్గా స్వరూపానికి ఒకవైపున కాలభైరవుణ్ణి ఇంకోవైపున హనుమంతుణ్ణి ఉంచి పూజ చేస్తూ ఉంటారు. అందుకని హనుమదారాధన దేవీ ఉపాసనలో ప్రధానమైనటువంటి భాగంగా చెప్తారు. అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈ శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నటువంటి శుభవేళ స్మరిద్దాం, తరిద్దాం. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते
మనం గత కొద్ది రోజులుగా శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్యహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సౌందర్యహరిలో ఉన్నటువంటి 60వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. అందున నేటి నుండి దేవి నవరాత్రులు ప్రారంభమైనాయి గనక చాలా విశేషమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి స్తోత్రం కింద సౌందర్యహరి స్తోత్రాన్ని చెప్పుకోవచ్చు. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రాల్లో సౌందర్యహరి ఎన్నదగినటువంటిది. సరస్వత్యా సూక్తి అమృతలహరి కౌశలహరి అంటూ సాగేటువంటి ఈ 60వ శ్లోకం చాలా విశేషమైనటువంటిది. అమ్మవారి ముందు కూర్చొని ఆ సరస్వతీదేవి చక్కగా వీణ వాయిస్తూ ఆ వీణ మీడుతూ అమ్మ నీ యొక్క స్తోత్రగానం చేస్తున్నాను విను తల్లి అని చెప్పని గానం చేస్తూ ఉంటే ఆ గానమాధుర్యానికి అమ్మవారు సంతోషపడిపోయి చాలా బాగుంది అని అర్థం వచ్చే విధంగా తలక అటు ఇటు ఇలా ఊపారట. అలా ఊపగానే ఆ చెవులకు ఉండేటువంటి కుండలాలు ఏవైతే ఉన్నాయో తాటంకాలు ఏవైతే ఉన్నాయో అటు ఇటు కదిలి అమ్మవారి చెంపలకు తగిలి గొప్పదైనటువంటి ఓంకారత్వని పుడుతోందట. అట్లా ఉన్నటువంటి నీ తాటంకాలు మమ్మల్ని రక్షించాలమ్మా అని చెప్పని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో వేడుకుంటారు. అంతటి భవ్యమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని 100 రోజుల పాటు రోజు కూడా 108 సార్లు చొప్పున పారాయణ చేస్తూ అమ్మవారికి పాలపరవాణాన్ని తేనెని గనక నైవేద్యంగా అర్పణ చేస్తూ వచ్చినట్లయితే గనక ఖచ్చితంగా సమస్తమైనటువంటి విద్యల్లో పారంగత్వాన్ని పొందడానికి మంచి పాండితీ ప్రదర్శన కలిగి ఉండటానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందన్నారు. అంతటి భవ్యమైనటువంటి ఆ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం. త్రిపుర సుందరి కటాక్షాన్ని పొందుదాం. सरस्वत्या सूक्तिरमृतलहरी कौशलहरी पिबन्त्या सर्वाणि श्रवणचुळुकाभ्यामनिरणम् चमत्कारश्लाघा चलितशिरसकुण्डलगणो झुणत्कारैस्तारैः प्रतिवचनमाचष्ट इव ते. సాధారణంగా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా భవ్యంగా ఉపకరించేటువంటి గ్రహం సూర్యగ్రహం. ఈ సూర్యగ్రహం ఆధారంగానే మనందరికీ కూడా గవర్నమెంట్ జాబ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకించి తమకి ఇష్టమైనటువంటి దేవాలయం ఏ దేవాలయంలో అయినా సరే బొబ్బర్లతో చేసినటువంటి గారెల్ని కనుక మానకుండా 21 రోజులు పంచి దాని తర్వాత నుంచి ప్రతి నెలా కూడా తమకి ఇష్టమైనటువంటి రోజున ఈ బొబ్బర్లతో చేసినటువంటి గారెల్ని పంచుతూ వస్తున్నట్లయితే కనుక భగవత్ సన్నిధానంలో ఖచ్చితంగా వీళ్ళకి సివిల్స్ ఎగ్జామ్స్లో ఉన్నతిని పొందడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. అయితే ఇలా బొబ్బర్లతో చేసినటువంటి గారెల్ని పంచేటప్పుడు ఇంతని సంఖ్యానియమేం లేదు, మీ శక్తి కొద్దీ పంచవచ్చు. పంచుతున్నంతసేపు మాత్రం మనసులో సూర్యనారాయణమూర్తిని స్మరణ చేస్తూ నేను సూర్యుడి ప్రీతి కోసం కానీ ఈ గారెలు పంచుతున్నాను, నాకు చక్కటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం రావాలి, నేను సివిల్స్లో చక్కగా టాప్లోకి రావాలి అనేటువంటి కాంక్షను మాత్రం కలిగి ఉండాలి. అదే ప్రకారంగా దేవీ నవరాత్రుల్లో రేపు రెండవ రోజైనటువంటి రేపటి రోజున అమ్మవారిని మంగళగౌరీ స్వరూపంగా ఆరాధన చేయవలసి ఉంటుంది. ఇలా మంగళగౌరీ స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేయటం వల్ల చక్కటి సౌభాగ్యం కలుగుతుంది. ఇలా అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు విశేషించి అమ్మవారికి పొంగలిని నైవేద్యంగా పెట్టినట్లయితే కనుక మరింత భవ్యమైనటువంటి ఫలితాలను పొందడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి మరిన్ని విశేషాంశాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.